ఎమ్మెల్సీ అంటే ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు అన్నట్టుగా జరిగాయి తాజా ఎన్నికలు. ముచ్చటగా 3 స్థానాలకు జరిగిన ఈ సమరంలో 2 జాతీయ పార్టీలు హోరాహోరీగా తలపడగా ఇప్పుడు ఫలితం ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది. ఆ ముచ్చట పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఎన్నిక అంటేనే భయపడిపోతున్నారట దిగువ శ్రేణి నాయకత్వం. మరీ ముఖ్యంగా ఆ జిల్లాలో నేతలు ఎలక్షన్ అంటేనే హడలెత్తిపోతున్నారట. ఇంతకీ అదెక్కడా? ఈ పరిస్థితికి కారణం ఏంటి? సమరం ముగిసింది, మరి ఫలితమేంటి? జేబులు ఖాళీ చేసిన ఎమ్మెల్సీ ఎన్నికలు. స్థానిక సమరం మా వల్ల కాదంటున్న నేతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను తలదన్నేలా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగటంతో అన్ని రకాలుగా సాగిలపడిపోయినట్టు తెలుస్తోంది. సమరం ముగిసింది, ఫలితం బ్యాలెట్ బాక్సుల్లో భద్రమైంది. కానీ జేబులకు చిల్లులు పెట్టుకున్న నాయకులు మాత్రం ఫలితం తేడా కొడితే తమ పరిస్థితి ఏమిటి అనే టెన్షన్ లో కాలం వెళ్లదీస్తున్నారట. ఒకటనుకుంటే ఇంకేదో అయినట్టు గోరంత అనుకున్న ఖర్చు కొండంత అయిపోవటం వీరి పాలిట శాపంగా మారిందట. దీంతో ఇప్పుడు దిక్కులు చూసే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు కీలకమైన ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో ఓటుకు వేలకు వేలు పంచేశారు అనే ప్రచారం జరిగింది. మీరెంత పంచారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఎవరెంత పంచారనేది పక్కన పెడితే స్థానికంగా పనిచేసిన నాయకులు, ఆర్థిక భారాన్ని భుజాన వేసుకున్న నేతలు కుదేలైనట్టు మాత్రం స్పష్టమవుతోంది. పార్టీ హైకమాండ్లు చెప్పాయి కదా అని ఎంతో కొంత సమర్పించేసుకుని పెద్దల పోరుని గట్టెక్కించేశాం గాని మున్ముందు మన పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన చెందుతున్నారట జిల్లా నాయకులు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటు విలువ భారీగా పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నాటికి ఒక్కో ఓటుకి 5,000 దాకా సమర్పించుకున్నారనే గుసగుసలు వినిపించాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన 69,000 ఓట్లకు 50 కోట్లు ఖర్చు చేశారని టాక్ ఉంది. ఇలాంటి పరిస్థితే ఉంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో చోటామోటా నాయకులు ఎలా పోటీ చేయగలరు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి పెద్దల పోరుతో ఆర్థికంగా పెద్ద కష్టాన్ని కొని తెచ్చుకున్నారు నాయకులు. దీంతో మరోసారి ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సిచ్యువేషన్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే తమ పని గోవిందా అంటున్నారు ఆశావహులు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీల తరపున టికెట్లు దక్కించుకోవటమే గగనమైతే ప్రజల్లోకి వెళ్లి గెలిచేంత ఆర్థిక పరిస్థితులు లేవంటున్నారు నాయకులు. ఇప్పటికే అంతా ఊడ్చేసుకున్న వేళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లగలం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చాలా కొద్ది మంది నాయకులు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు. భూములు, జాగాలు అమ్ముకోనైనా సరే పోటీ చేయాలి, ఓటర్ దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని తీరాలనే కసితో ఉన్నారు. మరి కీలకమైన ఉమ్మడి ఆదిలాబాద్ లో స్థానిక సమరం మొదలయ్యే నాటికి పొలిటికల్ లెక్కలు ఎలా మారుతాయో చూడాలి మరి.